పాకిస్తాన్‌లో అయితే రక్తపు టేర్లు పారుతున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏకి పాకిస్తాన్ సైన్యానికి మధ్య యుద్ధమే జరుగుతోంది. భీకర పోరాటాల్లో వందల మంది చచ్చిపోతున్నారు. బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడుతున్న బీఎల్ఏ ఏకకాలంలో దాదాపు 5 జిల్లాల్లో హెరోఫ్ 2 పేరుతో భీకర దాడులు చేసింది. తమ దాడిలో 200 మంది పాకిస్తాన్ సైనికులు, పోలీసులు, పారామిలిటరీ సైనికులు చనిపోయినట్టు బీఎల్ఏ ప్రతినిధి జియాన్ బలోచ్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. గోదావరిలో సైనిక పోలీస్ క్యాంపుల మీద విరుచుకుపడి తీవ్ర నష్టం కలిగించిన 2 మహిళా ఆత్మాహుతి బాంబర్ల ఫోటోలను కూడా విడుదల చేశారు. వాళ్ళు హవా బలోచ్, ఆసిఫా మొంగల్ అని చెప్పుకొచ్చారు. మరోవైపున బీఎల్ఏ దాడులను తిప్పికొట్టాడు పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తమ బలగాల దాడిలో ఆదివారం నాటికి 177 మంది తిరుగుబాటుదారులు చనిపోయారని చెప్పింది. బీఎల్ఏని భారతదేశం హింసకు ప్రేరేపిస్తోందని ఆరోపించింది. ఈ ఆరోపణలు భారత ప్రభుత్వం ఖండించింది. తన అంతర్గత వైఫల్యాన్ని కప్పుచ్చుకునేందుకు భారత్ మీద నిరాధార ఆరోపణలు చేయడం పాకిస్తాన్కి అలవాటేనని విదేశాంగ శాఖ విమర్శించింది. 2 మహిళలతో పాటు 11 మంది తమ ఆత్మాహుతి బాంబర్లు పాక్ సైన్యం మీద దాడి చేసినట్టు బీఎల్ఏ ప్రకటించి, మహిళా ఫిదాయి హవో బలోచ్ ఆత్మాహుతి దాడికి ముందు పాక్ సైనికులతో పోరాడుతూ మాట్లాడిన వీడియోను కూడా విడుదల చేసింది. మొబైల్లో చిత్రీకరించిన ఆ వీడియోలో పాక్ సైనికులు తమను ఎదుర్కోలేక తోక ముడిచారని ఆమె నవ్వుతూ చెప్పడం అన్నది ఇందులో కీ పాయింట్.